అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. సర్వబాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైర్వినాశనం. శరత్కాలే మహాపూజా క్రియతే యా చ వార్షికీ. ఈ రోజు నుండి దక్షిణ కాశీగా ప్రసిద్ధ చెందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఈసారి మన యొక్క అదృష్ట విశేషం వల్ల 11 రోజులు పూర్తిగా రావడం అనేటువంటిది చాలా విశేషం. 5-6 సంవత్సరాలకు ఒకసారి ఇలా వచ్చేటువంటి భాగ్యం కలుగుతుంది. కాబట్టి విశేషంగా అమ్మవారిని ఇంకొక రోజు విశేషంగా అర్చించుకునేటువంటి భాగ్యం మనకు కలిగింది. వేములవాడ క్షేత్రంలో ఈరోజు ప్రొద్దునే ప్రాతకాలమందే స్వస్తి పుణ్యాహవాచనంతో కార్యక్రమం ప్రారంభమైంది. స్వస్తి పుణ్యాహవాచనం పంచగవ్యంతో దేవాలయమంతా శుద్ధి కార్యక్రమం పూర్తయింది. ఆచార్యాది బ్రహ్మలను ఋత్విగ్వరణం కూడా పూర్తయింది. ఇప్పుడు స్వామివారి లక్ష్మీ గణపతి స్వామివారికి అథర్వశీర్ష ద్వారా మహాభిషేకం, రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, విశేషంగా రాజరాజేశ్వరి అమ్మవారికి శ్రీ సూక్త ద్వారా 108 సార్లు మహాభిషేకం, దుర్గా సూక్త, దశశాంతి, ఘోషశాంతి మొదలైనటువంటి వాటితో అభిషేకం. దాంతోపాటుగా అమ్మవారికి ప్రాతకాలమందు సాయంకాలం కూడా విశేషంగా చతుష్షష్ఠుపచార పూజ, సహస్రనామార్చన, చతుర్వేద పారాయణలు, దేవీ భాగవత, లక్ష్మీనారాయణ హృదయ, లలితోపాఖ్యాన, ఉపనిషత్ భాష్య, సౌందర్యలహరి మొదలైనటువంటి పారాయణాలు ఉంటాయి. విశేషంగా సాయంకాలం దేవీ భాగవత ప్రవచనం. దాంతోపాటుగా నాగిరెడ్డి మండపంలో ఉన్నటువంటి యజ్ఞశాలలో నిత్యం కూడా 12 మంది బ్రహ్మచారుల చేత రోజు 12,000 గాయత్రీ జపం, తద్దశాంశ హోమం, ఇట్లా రోజు కూడా కన్యగా సువాసని పూజ, తర్వాత గ్రామ సేవ మొదలైన కార్యక్రమాలన్నీ గ్రామోత్సవం స్వామివారు పల్లకీలో ఆ గ్రామమంతా కూడా పురవీధుల్లో ఊరేగిస్తారు. ఈ కార్యక్రమాలన్నీ ఉంటాయి. ఇట్లా ఉండి 6వ రోజు విశేషంగా మూలా నక్షత్రం రోజు సరస్వతీదేవి యొక్క స్థాపన, దుర్గాష్టమి రోజు విశేషంగా కలశ స్థాపన పూర్వకంగా చండీ హోమం, అదేవిధంగా సాయంకాలం ఆ ప్రదోషకాలంలో అమ్మవారికి మహిషాసురమర్దినికి మహాపూజ, అదేవిధంగా మహర్నవమి రోజున ప్రాతకాలమందే అర్చక సువాసనీల చేత అమ్మవారికి మహాభ్యంగ స్నానం, అదేవిధంగా బలిపూర్వక పూర్ణాహుతి కార్యక్రమం. సాయంకాలం మహర్నవమి రోజు విశేషంగా ఆ ధర్మగుండంలో స్వామివారికి తెప్పోత్సవ కార్యక్రమం కూడా ఉంటుంది. దాంతోపాటుగా విశేషంగా బాలా త్రిపుర సుందరి గుడి దేవాలయంలో భక్తులందరికీ కూడా ఆర్జన సేవ చేసుకునేటువంటి భాగ్యం కూడా కల్పించారు. విశేషంగా కుంకుమార్చనలు కూడా జరుగుతాయి. తర్వాత విజయదశమి రోజు స్వామివారికి ఆ ఆయుధ పూజ, శమీ పూజ, సాయంకాలం పూట సీమోల్లంఘనం మొదలైన కార్యక్రమాలన్నీ ఉంటాయి. అంబారు సేవ పైన విశేషంగా ఆ రాజరాజేశ్వర స్వామివారు, అనంతపద్మనాభ స్వామివారు పురవీధుల్లో విహరిస్తారు. కాబట్టి ఈ ఉత్సవాల్లో భక్తులందరూ కూడా పాల్గొని ఆ రాజరాజేశ్వరి దేవి యొక్క కృపాకటాక్షాలకు పాత్రలు కావాలని చెప్పి మనసారా ప్రార్థిస్తూ జగదంబ మాతకీ జై. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.